నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నేను రస్తా. వార్తలను ముఖ్యాంశాలు చూద్దాం. కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో పలు పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్. శ్రీకాళహస్తిలో కాలసర్పదోష నివారణ పూజలో పాల్గొన్న ఆంధ్ర రాష్ట్ర హోంమంత్రి అనిత. ఏలూరు జిల్లా శ్రీ గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే సిర్రి బాలరాజు. అర్హులందరికీ రేషన్ కార్డులు అందిస్తామన్న పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. అగ్రోస్ రైతు సేవా కేంద్రాలను పరిశీలించిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. కరీంనగర్ జిల్లా శాతవాహన యూనివర్సిటీలోని పరిపాలనా విభాగం మొదటి అంతస్తుకు 9 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. అనంతరం శాతవాహన యూనివర్సిటీలో అంతర్గత నీటి సరఫరా పైప్ లైన్ ఏర్పాటు చేయడానికి 2.10 కోట్ల రూపాయల వ్యయంతో శంకుస్థాపన మరియు రెనోవేషన్ చేసిన ఆడిటోరియంను ప్రారంభించారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానా, ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు. కాంపౌండ్ కూడా కాలేజీ నిర్మాణం సంబంధించి చేసినాం. అలాంటి పార్లమెంట్ శ్రీరాజు గారు చెప్పినట్టుగా విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుంటే 1 నిమిషాలు ఎంపీ ల్యాబ్స్లో 25 లక్షలు శాంక్షన్ చేసి చేసినాం. అంటే విద్యార్థులకు సంబంధించి నాట్ ఓన్లీ శాతవాహనం, ఈ ఉమ్మడి జిల్లాలో ఎక్కడ విద్యార్థులకు సమస్య ఉన్నా మా ప్రజాప్రతినిధులం, ప్రభుత్వము, అధికారులు అండగా ఉంటారనేటువంటి మాట. దయచేసి ఇది మా బాధ్యత. ఎక్కడైనా పొరపాటును మీరు గమనించకపోతే మా దృష్టికి తేవడానికి అభివృద్ధి తీసుకుపోయే మార్గంగా మనందరం ముందుండాలని ఆకాంక్షిస్తూ మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఇలా ఆడిటోరియం అమలు చేసుకున్నాం, వివిధ అభివృద్ధి వల్ల ఫౌండేషన్ చేసుకున్నాం. భవిష్యత్తులో ఇంకా మరింత బాధ్యతగా పనిచేస్తామనే మాట ముందు వాళ్ళు మార్చుకొని వాళ్ళ ఆలోచన విధానాన్ని మమ్మల్ని అడుగుతున్న మీరు కిషన్ రెడ్డి గారు ముందు మీరు రాజీనామా చేసి హిందువుల పేరు మీద, ముస్లింల పేరు మీద ఇంకో రకరకాలైనటువంటి డైవర్షన్స్ లేకుండా రిజర్వేషన్లకు సంబంధించి 42% రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నటువంటి దాన్ని ఆమోదింపు చేసి త్వరలో నిర్ణయించిన ప్రకారంగా సెప్టెంబర్ 30 లోపల ఎన్నికలు నిర్వహించడానికి భారతీయ జనతా పార్టీ సహకరించాలి. తప్పకుండా ఆ దిశలో ముందుకు పోవాలి. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో రాహు దోష నివారణ పూజలతో ఆంధ్ర రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. శనివారం రాహుకాల సమయంలో కాలసర్పదోష నివారణ పూజ నిర్వహించుకున్నారు. వారికి దక్షిణ గోపురం వద్ద ఆలయ అధికారులు స్వాగతం పలికారు. తర్వాత స్వామి అమ్మవార్ల ఆలయాల్లో అంతరాలయ దర్శనం ఏర్పాటు చేశారు. అనంతరం వేద పండితులచే ఆశీర్వచనం, స్వామి అమ్మవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని శ్రీ గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పారిజాతగిరి ప్రదక్షిణ మార్గ ప్రారంభ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా పోలవరం ఎమ్మెల్యే జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్ పాల్గొన్నారు. స్వామివారికి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం ప్రాంతంలోని ఈ ఆలయం ఎంతో చరిత్ర కలిగిన పవిత్ర స్థలంగా పేరుగాంచిందని తెలిపారు. ఆలయానికి మరింత అభివృద్ధి కల్పించేందుకు తాను యత్నిస్తున్నానని, అవసరమైన నిధులను సమకూర్చేందుకు ప్రయత్నిస్తానని ఆయన చెప్పారు. గోకుల పారిజాతగిరి గుడి దగ్గర గిరి ప్రదక్షిణలో నిర్వహించడం, ఈ నిర్వహణకు చిన్నజీఆర్ స్వామి గారు రావడం, అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక మంది ఈ గిరిప్రద అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయాలని చూసినా ఇంకా డెవలప్ చేయాలని ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున మేము అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. అలాగే ఉన్నాయి, తప్పకుండా
పర్యాటక శాఖ మంత్రి అయినటువంటి వారితో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి గుడిని ఇంకా డెవలప్మెంట్ చేసే వెంకటేశ్వర స్వామి గుడిని ఇంకా డెవలప్మెంట్ చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటామని ఈరోజు ఈ గిరి ప్రదక్షిణకు విచ్చేసినటువంటి భక్తులకి అలాగే చిన్నజీఆర్ స్వామికి అలాగే మా నాయకులకి కార్యకర్తలకి అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు పట్టణంలో చేపట్టిన రేషన్ కార్డుల పంపిణీలో పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని తమ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలనే సంకల్పంతో రాష్ట్రమంతటా కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు లేని ప్రతి కుటుంబానికి కొత్త రేషన్ కార్డు ఇవ్వాలని నిర్ణయం చేసి దాన్ని ఇవాళ మనం అమలు చేస్తున్న సందర్భంలో పినపాక నియోజకవర్గం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి కేబినెట్ మంత్రులకు అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున పినపాక నియోజకవర్గంలో 13,000 మందికి సపోర్ట్ చేస్తా ఉంది మహిళా లోకానికి. 1 కోటి మంది మహిళల్ని కోటేశ్వరం చేయాలనే లక్ష్యంలో భాగంగా అన్ని సంక్షేమ పథకాలు ఇవాళ ప్రవేశపెట్టి మరి పేద ప్రజల యొక్క మన్ననలు పొందుతున్న ప్రభుత్వం మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి మహిళలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏదైతే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మీరు దీవించారో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చారో, రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు జరిగినా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి దీవించాలని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలంగాణ అగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని పరిశీలించారు. జిల్లాలో ప్రస్తుతం వానాకాలం సీజన్ పంటల సాగు కోసం రైతుల అవసరాలకు సరిపడా యూరియా, ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ స్పష్టం చేశారు. రికార్డులలో పేర్కొన్న విధంగా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయా లేవా అని పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా ఎరువుల పురుగు మందుల దుకాణాలను రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ శాఖ సమన్వయంతో జాయింట్ యాక్షన్ టీమ్స్ ఏర్పాటు చేసి నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామని వివరించారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం మొత్తం మన జిల్లా వ్యాప్తం కూడా ఏవైతే ఫర్టిలైజర్ షాప్స్ ఉన్నాయో సో వీటన్నిటిని కూడా మనము జాయింట్ టీమ్స్ వేసి మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ సో ఈ 3 ఇప్పటికప్పుడు సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ కూడా చేయడమే జరుగుతూ ఉండడం వల్ల కూడా మొత్తం అందరూ డీలర్స్ కానివ్వండి, ప్యాక్ సెంటర్స్ కానివ్వండి, అదర్ సెంటర్స్ కానీ అందరూ కూడా అలర్ట్గా ఉన్నారు. మనకు హామీ ఇవ్వడం జరిగింది. సో ఎక్కడ కూడా కొరత లేని విధంగా మనము ఎన్షూర్ చేసుకుంటూ ఉన్నాం. సో ఎవరైనా కృత్రిమంగా కొరత ఉన్నట్టు సృష్టిస్తే కూడా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆల్రెడీ ఉంది. ఇంకా ఎంతెంత అయితే అవసరమో కూడా అవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు ఇండెంట్ పెట్టుకొని ప్రభుత్వం నుంచి తెప్పిస్తూ ఉన్నాం. సో ఏ విధమైన అవసరం లేకుండా రైతులకు అందరికీ కూడా ఫర్టిలైజర్స్, యూరియా అన్నీ కూడా అవైలబుల్ ఉండే విధంగా పెడతామనేది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాయికుంటలో గల గిరిజన సంక్షేమ వసతి గృహం, ఎన్టీఆర్ నగర్లో గల షెడ్యూల్ కులాల సంక్షేమ వసతి గృహాలను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. ఈరోజు మంచిర్యాల డిస్ట్రిక్ట్ సెంటర్లో ఉన్న ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్కి జిల్లాలో ఏమైనా గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పరంగా మనం ఫుడ్ పెడుతున్నాము, అన్ని రకాల ఫెసిలిటీ ఇస్తాము. రాష్ట్ర ప్రభుత్వం కూడా హాస్టల్ మీద, రెసిడెన్షియల్ స్కూల్ ఫెసిలిటీ మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. సో ఐ హోప్ మంచిర్యాల జిల్లాలో ఖచ్చితంగా మనం అన్ని హాస్టల్స్లో అన్ని పిల్లలకి ఎవరైనా హాస్టల్లో ఉండి చదువుతున్నారు లేదంటే గవర్నమెంట్ ఫెసిలిటీలో చదువుతున్నారు, అన్ని రకాల ఫెసిలిటీ గవర్నమెంట్ ఇచ్చిన అన్ని రకాల ఫెసిలిటీ ప్రొవైడ్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో డి అడిక్షన్ సెంటర్తో పాటు ఓపీ విభాగంలో లీగల్ ఎయిడ్ క్లినిక్ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి బిబి నిర్మలా గీతాంబ ఎంజీఎం డాక్టర్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతనంగా ప్రారంభించిన 2 కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. వరంగల్ పుర ప్రజలందరికీ తెలియజేయడం అనగా ఈరోజు
మనము సింధుజ పిఎల్వి గారు మన వరంగల్ న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఇక్కడ ఒక క్లినిక్ హెచ్ఓడి వరంగల్ ఎంజిఎం హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో వారి సహకారంతో మనం ఇక్కడ క్లినిక్ ఉచిత సహాయం చేయడం కోసము మనం వరంగల్ న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఈ అవకాశాన్ని వరంగల్ ప్రజలందరికీ కూడా కలగజేయడం జరుగుతుంది. మీరు అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, ఎటువంటి లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నా అవి మా దృష్టికి తీసుకొని వస్తే మేము ఆ సమస్యలని సత్వరంగా పరిష్కరిస్తామని మీకు మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ సర్కిల్ పరిధిలోని ఓ హోటల్ యజమానిని నిబంధనలకు విరుద్ధంగా హోటల్ నిర్వహిస్తున్నారని, మీ హోటల్ వద్దకు రావద్దు అంటే 5 లక్షల లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచనల మేరకు 5 లక్షల లంచంలో 2 లక్షల రూపాయలను జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయంలోని డిప్యూటీ కమిషనర్ ఛాంబర్లో రవికుమార్ ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగిందని ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. వాళ్ళను ఇబ్బంది పెడుతూ 5 లక్షల రూపాయలు డిమాండ్ చేసిందని కంప్లైంట్ వస్తే మేము ప్లాన్ చేసి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత కంప్లైంట్ లోపలికి వెళ్ళి ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయనకు డబ్బులు ఇచ్చాడు. 2 లక్షల డబ్బులు ఇవ్వగానే ఆయన తీసుకోవడం జరిగింది. తీసుకొని బయటకు వస్తుంటే మేము పట్టుకున్నాము. ఎందుకు తీసుకున్నావు డబ్బులు అని చెప్పేసి అంటే అతను ఏమి సమాధానం చెప్పలేదు. ఈ విధంగా పతాయిస్తున్నాడు. ఆయనతో పాటు ఆయన మాటలు ఏంటంటే, నాకు కొన్ని డబ్బులును మీడియా వాళ్ళు కూడా అడుగుతున్నారు, మీడియా వాళ్ళకు కూడా ఇవ్వాలని మీడియాను అడ్డం పెట్టుకొని ఆయన డబ్బులు అడుగుతున్నారు అని. ఇంతకుముందు ఏమైనా వచ్చాయి సార్ మీకు ఇతని మీద ఏమన్నా? అంటే చాలా మటుకు వేగ్ కంప్లైంట్స్ ఉన్నాయి కానీ స్పెసిఫిక్ కంప్లైంట్స్ లేకుండే. అప్పటి నుండి కూడా చాలా కాలం నుండి కూడా మేము ఎంక్వైరీలో పెట్టాం. హన్మకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ మాదారం కాలనీలో జంతువుల కలేబరాలతో కల్తీ నూనె తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని కల్తీ నూనెకు ఉపయోగించిన సామాగ్రిని, నూనె పీపాలను స్వాధీనం చేసుకున్నట్లు ఫుడ్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ తెలిపారు. హైదరాబాద్ నాచారం ల్యాబ్ కు పంపిన తర్వాత రిపోర్టులు ఇస్తామని తెలిపారు. ఈ మొహమ్మద్ మస్తాను, తర్వాత మొహమ్మద్ సలీం అనే విషయాలు తెలిసినాయి. ఈ విషయంలో మేము షాంపూ తీయడానికి ప్రయత్నం చేసినాము. షాంపూ తీసుకున్నాం ఆల్రెడీ. ఈ షాంపూను మా యొక్క నాచారం స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి హైదరాబాద్ పంపిస్తున్నాము. అక్కడ టెస్టింగ్లో నిజ నిర్ధారణలు బయటకు వస్తున్నాయి. ఆ రిపోర్ట్ ప్రకారం దాన్ని చికెన్ బిర్యానీలో కానీ, తర్వాత ఘీ అనగా ఆయిల్ కానీ, ఘీ అనగా నీళ్ళు కానీ, తర్వాత కుకింగ్ ఫుడ్ వాటికి కానీ సంబంధించిన వాటికి పంపిస్తున్నట్టు జరుగుతుంది. ఈ ఏదైతే నిజ నిర్ధారణ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద ఏమంటుందో ఆ ప్రకారంగా మేము ఆ రిపోర్ట్లో ఉన్నటువంటి వ్యవహారాన్ని బట్టి మేము కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. పెద్దపల్లి మండలంలో సవితం గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులకు పాలాభిషేకాలు నిర్వహించారు. శాసనసభ్యులు విజయరామరావు కృషి గట్టు సింగారం జలపాతం పర్యాటక కేంద్రమే కాకుండా 6 కోట్ల నిధులు ప్రభుత్వం మంజూరు చేయడంపై గ్రామస్తులు, నాయకులు హర్షం వెల్లిబుచ్చారు. మాజీ గ్రామ సర్పంచ్ చందా శంకర్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు రావాలని కోరారు. ఉన్నటువంటి జిల్లాలకు కూడా మరి ప్రాముఖ్యత సంతరించుకొని మరి పర్యాటకుల యొక్క తాకిడి మరి గణనీయంగా పెరిగింది. మరి అప్పటి నుంచి 15 సంవత్సరాల నుంచి కూడా వివిధ జిల్లాల నుంచి, వివిధ మండలాల నుంచి, చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఇక్కడికి సందర్శకులు తాకిడి ఎక్కువ కావడం వల్ల మరి కనీస వసతులైనటువంటి రోడ్డు కానీ, ఇతర అక్కడ ఉన్నటువంటి రక్షణ చర్యలు కానీ సక్రమంగా లేకపోవడం వల్ల మరి 15 సంవత్సరాలు అద్భుతంగా నడిచి వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో కూడా ఇక్కడికి పర్యాటకులు వచ్చి మరి ఆ ప్రకృతి ఇచ్చినటువంటి అందాలను ఆస్వాదించిన సందర్భంలో మరి అక్కడ సరైన ఏర్పాట్లు లేకపోవడం వల్ల కొద్ది రోజులు మరి పోలీస్ అధికారులు దాన్ని నిషేధించబడి దాన్ని ఉన్న క్రమంలో మా పెద్దపల్లి శాసనసభ్యులు విజయరమణారావు గారు మరి దాన్ని పరిశీలించి పెద్దపల్లి శాసనసభ్యులు విజయరమణారావు గారికి, అదేవిధంగా పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి, అదేవిధంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాబట్టి మేము అందరం కూడా ఈరోజు ఈ గ్రామంలో చాలా సంతోషంగా ఉన్నాము. మరి ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టినటువంటి విజయరమణారావు గారికి, మంత్రి శ్రీధర్ బాబు గారికి, అదేవిధంగా పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత చేసినందుకు మరి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దేశంతో పాటు ప్రపంచంలో ఉన్న పురాతన హిందూ దేవాలయాల పరిరక్షణ కోసం పనిచేస్తామని ఆల్ ఇండియా ఓల్డ్ టెంపుల్ రెనోవేషన్ ట్రస్ట్ చైర్మన్ ఆర్కే జైన్, ఉపాధ్యక్షుడు జస్మత్ పటేల్ అన్నారు. నాంపల్లిలోని ఓ హోటల్లో నిర్వహించిన సమావేశంలో ఏపీ, కర్ణాటక రాష్ట్రాలకు ట్రస్ట్ ప్రతినిధులు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ట్రస్ట్ ద్వారా ఇప్పటికీ శ్రీలంక దేశంలో 3 పురాతన ఆలయాలను పునర్నిర్మించామని తెలిపారు. ఎక్కడైనా శిథిలావస్థలో హిందూ దేవాలయాలుంటే తమ దృష్టికి తీసుకురావాలంటూ వారు విజ్ఞప్తి చేశారు.
समाज सेवक को भी मिले तो महाराज जी को और हम जब प्रमुख समिति बीमार थे बीए बिलेश्वर के संस्थान के जो मेन थे वहाँ पे संकनाथ बहुत कितने अपन करे थे संकनाथ अयोध्या में 1.25 लाख। జనగామ జిల్లా లింగాల గణపూర్లో అగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని వ్యవసాయ శాఖ మండల అధికారి వెంకటేశ్వర్లతో కలిసి ఎస్ఐ బండి శ్రవణ్ కుమార్ చేశారు. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మన మండలంలో ఒక టీముగా ఏర్పడి మండల అగ్రికల్చర్ ఆఫీసరు మరియు ఎస్ఐ గారు అదేవిధంగా మా ఏఈఓ మేమంతా కూడా ఒక టీముగా ఏర్పడి మండలంలో ఉన్నటువంటి ఫెర్టిలైజర్ షాపులన్నింటినీ కూడా యూరియాకి సంబంధించి ప్రధానంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే యూరియాని ఎంఆర్పి ధర అనగా 266 రూపాయల ప్రతిరోజు ఉదయాన్నే 8 గంటలకు షాప్ ఓపెన్ చేసి రైతులు క్యూ కట్టకుండా ఉదయాన్నే పొలం పనులకు వెళ్తారు కాబట్టి వారికి ఉదయాన్నే యూరియా బ్యాగులు అందించాలి. అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి ప్రతి రైతుకి యూరియా అందే విధంగా వాళ్ళు చర్యలు తీసుకోవాలి. ఎవరైనా అక్రమాలు పాల్పడినట్లయితే మా టీం ద్వారా హెచ్చరించేది ఏమిటంటే చట్ట ప్రకారం వారందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మా టీం తరఫున తెలియజేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ ద్వారా మాలలకు తీవ్ర అన్యాయం జరగడాన్ని నిరసిస్తూ ది నేషనల్ అంబేద్కర్ సేన ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించారు. సేన జాతీయ అధ్యక్షులు మన్య శ్రీధర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఎస్సీ వర్గీకరణ ద్వారా మాలలు అవకాశాలు కోల్పోతున్నారని అన్నారు. ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే అసెంబ్లీని ముట్టడి చేస్తామని హెచ్చరించారు. తెలుసుకొని భవిష్యత్తులో మనకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన ప్రశ్నించే విధంగా మారాలని స్టూడెంట్స్ అందరూ ఐక్యత కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ప్రత్యేకంగా చెప్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు పెద్దలు ఈ రోజు ఈ కార్యక్రమం కండక్ట్ చేసిన నేషనల్ అంబేద్కర్ సేన అధ్యక్షుల గారికి అలాగే ఆ టీం అందరికి నా యొక్క జైభీం పేరు పేరున అందరికి జైభీములండి. ఈ రోస్టర్ విధానం చేశారో రేవంత్ రెడ్డి గారు పటాన్చెరువు డివిజన్ పరిధిలోని ఆల్ ఇన్ వాచ్ కంపెనీ ఎంప్లాయీస్ కాలనీలో ఏర్పడిన నూతన కోఆపరేటివ్ సొసైటీ కార్యవర్గం అధ్యక్షుడు చింతాడ సత్యనారాయణ నూతన కార్యవర్గ సభ్యులను కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ అభినందించి సెలవుతో సన్మానించారు. శంషాబాద్ ఎస్ఓటీ బృందం నిర్వహించిన ఆపరేషన్ లో కుక్కడపల్లిలోని శ్రీ వ్యాస కన్సల్టెన్సీ పేరుతో నకిలీ సర్టిఫికేట్లు తయారు చేసిన ఆకసాపు హరీష్ మరియు మా ఊరి మహేష్ అనే ఇద్దరు భాగస్వాములను అదుపులోకి తీసుకున్నారు. వీరు ఉత్తరప్రదేశ్లోని వీర్ బహదూర్ సింగ్ పూర్వాంచల్ యూనివర్సిటీ జవన్పూర్ పేరుతో నకిలీ బీకాం మరియు బీటెక్ సర్టిఫికేట్లను డబ్బు కమ్ముతున్నారని వీరిని తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్ కు అప్పగించారు. ఏలూరు జిల్లా లింగపాలెం మండల అధ్యక్షులు అన్నపనేని శాంతారావు ఆధ్వర్యంలో లింగపాలెం మండల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా చింతలపూడి నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ కంబం విజయరాజు పాల్గొన్నారు. అలాగే ప్రతి గ్రామం నుంచి వచ్చి ఇచ్చేసినటువంటి నాయకులకి కార్యకర్తలకి నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుచుకుంటున్నాను. ఇప్పుడు ఈ పార్టీ అధ్యక్షుడు మొన్న మన అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చారు. పార్టీ అధ్యక్షుడు ఇచ్చినంతలో నాకు అధ్యక్షుడిగా నేను మీ యొక్క సూచనలు చేతుల నమస్కారం పెడుతున్నాను. కాబట్టి మీరు ఏదైనా లోటుపాట్లు ఉంటే ఇలా లోటుపాట్లు ఉన్నాయని చెప్తే అది సరి చేసుకునే బాధ్యత నేను తీసుకుంటాను. కాబట్టి మీరు ఎప్పుడు ఏ పిలుపు మీరు ఇస్తే ఆ పిలుపుకి నేను మీ అంతా నడుస్తానని మీకు అందరికీ హామీ ఇస్తూ మాటిస్తున్నాను. కాబట్టి దానికి వాటికి ఎలాంటి భిన్నం లేదు. కాబట్టి మీరందరూ కూడా నాకు సహకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి బ్రిడ్జి నిర్మాణాలు పూర్తి కాకుండా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్ మోతే గ్రామంలో బ్రిడ్జిపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బ్రిడ్జికి ఇరువైపులా గుంతలు పడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఎమ్మెల్యే గత సంవత్సరంలో 3 కోట్ల రూపాయలతో బ్రిడ్జిలు కల్వట్లు ప్రతిపాదనకై చేసినారు కానీ జాడలేదని అన్నారు. చెరువు కింద మత్తడి ద్వారా పోయేటువంటి నీళ్లతోటి ఇక్కడ ప్రజానికానికి చాలా ఇబ్బంది ఏర్పడతా ఉంది. ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్య. ఈ సమస్య మీద పలుసార్లు అధికారులకు గాని ఓడిపోయిన ఎమ్మెల్యేకి గాని టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేకి గాని ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇది దున్నపోతు మీద నీళ్లు పోసినట్టుంది, ఇది గుడ్డోని ముందట అద్దం పట్టినట్టుంది, ఈ చెవిటోని ముందట శంకుదినట్టే ఉంది తప్ప ఈ ప్రభుత్వానికి గాని ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలకు గాని
ఈ యొక్క అధికారులకు కానీ ఎవరు కూడా నిమ్మకు నీరెత్తినట్టుంది. ఇది చెవున వార్తలు ఈ యొక్క సమస్య. మరి ప్రజలు తీవ్రంగా ఈ యొక్క గ్రామం నుంచి బయటకు వెళ్లాలంటే ఈ వరదతోటి వచ్చినటువంటి నీటితోటి తీవ్ర అవస్థ పడుతూ ఉన్నారు. ఈ ప్రజలకు మరమ్మతులు చేసుడే కాకుండా కొత్తగా నిర్మిస్తామని చెప్పారు. నిర్మిస్తామని చెప్పి కూడా సంవత్సరం అవుతా ఉంది. మరి గౌరవ ఎమ్మెల్యే గారు ఎందుకు సౌద్యం చూస్తున్నారు? వెంటనే ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణం చేపట్టి ఎక్కడెక్కడ ఈ రోడ్లకు గంగారు నుంచి కొత్తపల్లి వరకు ఎక్కడైతే కల్వాట్లు అవసరం ఉన్నాయో అక్కడ కల్వాటు కట్టి బ్రిడ్జ్ అవసరం ఉన్న చోట బ్రిడ్జ్ కట్టడం మాత్రమే దీన్ని విడిచిపెట్టే సమస్య లేదని చెప్పేసి ఇలా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. కొన్ని సమస్యలు పరిష్కారమైనవి. అదే దృష్ట్యా రామడుగు బ్రిడ్జిని కూడా సమస్య పరిష్కారమైంది. అదే దిశగా ఇవాళ మోతే బ్రిడ్జిని కూడా వెంటనే నిర్మాణం చేయాలని చెప్పేసి ఇలా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సాంప్రదాయ మత్స్యకారులైన గంగపుత్రుల కులవృత్తి రక్షణకు జీవో నంబర్ 98 సవరణ ద్వారా ప్రత్యేక చట్టం చేసి రక్షణ కల్పించాలని కోరుతూ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. గంగపుత్ర చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు మంగిలపల్లి శంకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం అసంబద్ధంగా తీసుకొచ్చిన జీవోల ఆధారంగా బెస్త, గుండ్ల, గంగపుత్రుల కులవృత్తిలోనికి ఇతర కులాలను అక్రమంగా చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్లను ఒకచోట చేరుస్తూ 2024లో హైకోర్టు ప్రభుత్వానికి సిఫారసు చేసిందని, ఆ ఎక్స్పర్ట్ కమిటీ రాష్ట్రంలో ఎక్కడ పర్యటించకుండా ఎవరిని సంప్రదించకుండా హైకోర్టును ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించిందని ఆరోపించారు. ఏర్పాటు చేయడం జరిగింది. లోగడ గత ప్రభుత్వంలో మత్స్యకారులు మత్స్యశాఖ పైన జరిగిన చాలా తప్పిదాల వలన హైకోర్టులో గంగపుత్రులకు సొసైటీలలో ఇతర కులాలు చొరబడుతున్నారని గంగపుత్రులు చాలా పెద్ద ఎత్తున హైకోర్టును ఆశ్రయించడంతో చాలా ఎక్కువ కేసులు ఉండడంతో హైకోర్టు ఒక నిపుణుల కమిటీని, ఎక్స్పర్ట్ కమిటీని వేయడం జరిగింది. ఆ యొక్క ఎక్స్పర్ట్ కమిటీ గ్రామాన తిరిగి మత్స్యకారులు ఎవరు అనేది పూర్తి స్థాయిలో పర్యటించిన తర్వాత ఇవ్వాల్సిన నివేదికని వాళ్ళు కేవలం అక్కడ ఉండి ఆఫీసులలో కూర్చొని ఎవరిని సంప్రదించకుండా ప్రవృత్తికి రక్షణ కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటూ ముఖ్యమంత్రి గారిని అభ్యర్థన చేసేది ఏంటంటే మత్స్యశాఖకు సంబంధించిన ఏ విషయాలున్నా కూడా సంప్రదాయ మత్స్యకారులను సంప్రదించి గంగపుత్ర సంఘాలను సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలని, త్వరలోనే మాకు అపాయింట్మెంట్ ఇచ్చి మా యొక్క సాధక బాధకాలు తెలుసుకొని మాకు రక్షణ చట్టం దిశగా అడుగులు వేయాలని చెప్పి కోరుకుంటున్నాం. కుకటపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ తన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ 10 ఏళ్లు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందంటూ ప్రశ్నించారు. అసలు కృష్ణారావు తన అనుచరులకు ఫోన్ ట్యాపింగ్ చేసి గెలిచారని ఆరోపించారు. ఎన్నికల ముందు 90% పనులు పూర్తయ్యాయని చెప్పిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఇప్పుడు పనులే కావట్లేదని డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. కుకటపల్లి హౌసింగ్ బోర్డు స్థలాలు అమ్ముతున్నామని ఎమ్మెల్యే అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. ముందుగా అందరికీ నమస్కారం. మా ఆహ్వానాన్ని మన్నించి రోజు మన కుకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి ఇచ్చేసిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతూ గడిచిన సంవత్సరంన్నర నుంచి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యనుమల రేవంత్ ప్రజా అవసరాలన్నింటినీ తీర్చుకుంటూ గత 1.5 year నుంచి కాంగ్రెస్ పార్టీ పాలన సాగిస్తూ ఉంది. ఒక సుప్రీం పవర్ తోటి ఎమ్మెల్యేలకి ఆ రోజున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక డైలాగ్ చెప్పేవాడు. ఆయన బాక్ చేసి లిస్టు నా దగ్గర ఉంది, ఏదైతే మన జూబ్లీస్ జేసీబీ గారు ఇచ్చాడో మీకు పేర్లు కూడా చదివి వినిపిస్తా, కావాలంటే కొంతమంది మత్స్యకి అలా తొంటి చేసి అతను గెలిచాడే కానీ అతని గెలుపునైతే నేను ఏమాత్రం అంగీకరి. పటాన్చెరు డివిజన్ పరిధిలోని శాంతినగర్, శ్రీనగర్ కాలనీల వద్ద గల హనుమాన్ దేవాలయంలో యోగా బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ మరియు మాజీ కార్పొరేటర్ శంకర్ యాదవ్ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు ఎల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి రవి, కావేటి మల్లికార్జున్, యూత్ అధ్యక్షుడు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఆర్యవైశ్యులు రాజకీయాలలో రాణించాలని వైశ్య వికాస్ స్థాపకులు కాచం సత్యనారాయణ, ఇంటర్నేషనల్ వాసవి మహిళా సమైక్య ఫౌండర్ యుప్పల రాజలక్ష్మి అన్నారు. ఆగస్టులో జరిగే చలో హైదరాబాద్ పోస్టర్లను వారు ఆవిష్కరించారు. రాబోయే రోజుల్లో ఆగస్టు 3న జరిగేటువంటి వైశ్య రాజకీయ రణాన్ని విజయవంతం చేసే దానిలో ప్రముఖ పాత్ర మేము ఉంటామని చెప్పడం జరిగింది. వారికి
మీడియా పరంగా మరియు వైశ్య వికాస వేదిక ద్వారా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ముద్దుతల్లి నిర్వహరాని విద్య ముద్దార నేర్పించిన మహిళలు తెలుసుకుంటే ఏదైనా సాధించవచ్చు. ప్రపంచ చరిత్రలో మహిళల యొక్క పాత్ర చాలా బలమైనది. సంస్థల ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం వాటా తెలుసాల్సిన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆగస్టు 3న మధ్యాహ్నం 3 గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగేటువంటి వైశ్య రాజకీయ రణాన్ని విజయవంతం చేసే దాంట్లో ఐవీఎంఎస్ పాత్ర కీలకంగా ఉంటుంది. కనీసం ఒక 1000 మందిని తీసుకొచ్చి ఆ వైశ్య రాజకీయ రణాన్ని విజయవంతం చేస్తారని చెప్పిన కోసము మనకు కూడా రాజకీయాల్లో ముందుండాలని చెప్పి ఎంతో మంచి కార్యక్రమాన్ని ఆగస్టు 3వ తేదీన ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేయబోతున్నారు. దానికి ఇంటర్నేషనల్ వాసవి మహిళా సమాఖ్య తరఫున మేమందరం కూడా మద్దతు తెలియజేస్తున్నాం. నిజంగాలని అన్ని జిల్లాల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఆ రోజు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో కనిపించాలని మనసారా కోరుకుంటున్నాము. జై వాసవి. తూప్రాన్లోని విస్తృతంగా పర్యటించిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన రేషన్ కార్డుల పంపిణీలో పాల్గొన్నారు. అందరూ కూడా మనం లిస్ట్ తీసేసి అప్డేట్ చేసి వాళ్ళందరికీ కూడా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి కూడా ఇంకా పెండింగ్ ఉన్న అప్లికేషన్స్ ని కూడా మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇక్కడతో ఇది అయిపోయిన ప్రక్రియ కాదు, ఇది నిరంతరం నడిచే. కుటుంబ సభ్యుల రేషన్ కార్డుల వాళ్ళు యాడ్ అవుతా ఉన్నారు, కొత్త మెంబర్ యాడ్ అవుతున్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం పేపర్లలో కూడా మనకి చాలా వార్తలు వస్తా ఉన్నాయి. ఏమంటే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో పలు పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్. శ్రీకాళహస్తిలో కాలసర్పదోష నివారణ పూజలో పాల్గొన్న ఆంధ్ర రాష్ట్ర హోంమంత్రి అనిత. ఏలూరు జిల్లా శ్రీ గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే సిర్రి బాలరాజు. అర్హులందరికీ రేషన్ కార్డులు అందిస్తామన్న పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. అగ్రోస్ రైతు సేవా కేంద్రాలను పరిశీలించిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.